తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు కూడు గూడు ఇబ్బంది లేకుండా చేయడమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులు వేగంగా నిర్మించుకోవాలని లబ్దిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని, ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వ నిధులు విడుదల చేస్తుందని, ఎవరికీ 1 రూపాయి ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. ఇల్లు మంజూరు చేయించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి నూకలమరి ఇందిరమ్మ లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు, యూత్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పొత్తూరి నరసయ్య, రాజ్ నాయక్, పొట్ల మధు, కాంగ్రెస్ నాయకులు రోమాల ప్రశాంత్, బొడ్డు సుధీర్, సామల రజని, జీవన్ నాయక్, మేడుదల సీను, ఇందిరమ్మ లబ్దిదారులు బొడ్డు లక్ష్మి, మెరుగు లత, మల్యాల లక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు నూకలమరి గ్రామం లోపల ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యం లోపల మరి లబ్ధిదారులకు ఇండ్లు మంజూరైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇలా ముగ్గులు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల్లో భాగంగా పేద ప్రజలందరికీ కూడా ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తామని చెప్పి మొదటి దఫాగా ఏదైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ నూకలమరి గ్రామం లోపల 25 ఇండ్లు మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ క్రమం లోపల ఇక్కడ ముగ్గులు పోసు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఇప్పైనటువంటి ఆది శ్రీనన్న గారు ఏదైతే ఉందో ఈ మండలానికి 235 ఇండ్లు మరి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా నిరుపేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చే విధంగా ప్రతి సంవత్సరం 3500 ఇండ్లను మంజూరు చేస్తూ ఏదైతే గరీబులు ఉన్నారో వారందరికీ తప్పకుండా ఇండ్లు మంజూరు చేసేటువంటి బాధ్యత మరి పెద్దలు ఆదిశీనన్న గారు తీసుకుంటారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని మనం చేస్తూ ఎవరు కూడా మరి ఇండ్లు లేని వారు ఉన్నట్టుంటే తప్పకుండా వారికి ఇండ్లు మంజూరు అవుతాయి. వాళ్ళు ఎలాంటి వాటి నిరుత్సాహపడకూడదని చెప్పి నేను తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి మహిళలందరినీ కూడా సాధికారిక మరి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీరందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో పడ్డ మహిళలందరికీ కూడా ఏదైతే ఫ్రీ బస్సు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి 200 యూనిట్ల వరకు కూడా మరి కరెంటు బిల్లు లేకుండా ఈరోజు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి సిలిండర్ కూడా ఇలా ఉచితంగా ఇవ్వడం 500కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరి మహిళకు కూడా ఈరోజు మరి బీమా కూడా 10 లక్షల వరకు కూడా మహిళా సంఘాలకు కూడా చేయడం అనేది కూడా ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా భాగంగా చేస్తున్నటువంటి తరుణం లోపల మరి రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల లోపల కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకున్నటువంటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా మరి తప్పకుండా తీసుకుపోతామని మనం చేస్తూ మరొకసారి పెద్దల ఆదిశీనన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.